సో హలో గైస్, మీరు ఇంటర్నెట్లో ఇలాంటి వీడియో చూసే ఉంటారు. ఎందులో అయితే ఒక అమ్మాయి ఒంటరిగా రోడ్డు మీద డ్యాన్స్ వేస్తుంది. మనం ఈరోజు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం ఏదైతే నిజంగా రియల్ లైఫ్లో జరిగాయి. నెంబర్ 1, హింటర్ కార్ఫేక్ మిస్టరీ. 1922లో హింటర్ కార్ఫేక్ అనే ఒక అతను తమ ఫామ్ హౌస్ చుట్టూ వింతైన ఫుట్ ప్రింట్స్ని చూశాడు. అండ్ ఆ ఫుట్ ప్రింట్స్ కూడా దూరంగా ఉన్న చెట్లు ఉన్న వుడ్స్ నుంచి తమ ఫామ్ హౌస్కి వచ్చినట్టు తెలుస్తుంది. అండ్ ఈ ఫుట్ ప్రింట్స్ మళ్ళీ తిరిగి వెళ్ళినట్టు తెలియట్లేదు. అయితే ఎవరో తమ ఫామ్ హౌస్కి వచ్చారన్న విషయం అయితే తెలిసింది, కానీ తిరిగి వెళ్ళిపోయినట్టు ఫుట్ ప్రింట్స్ లేవు. అండ్ ఇదంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ చనిపోక ముందు జరిగిన ఇన్సిడెంట్. వాళ్ళు చనిపోక ముందు వాళ్ళకి వింత వింత ఫుట్ స్టెప్స్ అనేవి వాళ్ళ యాటిక్లో వినబడ్డాయంట. ఆ కిల్లర్ ఏం చేశాడంటే వాళ్ళని చంపేసి ఆ ఫామ్లో ఉన్న యానిమల్స్ని కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకున్నాడంట. అండ్ ఆ డెడ్ బాడీస్తోనే కొన్ని రోజులు నివసించాడంట. ఆ కిల్లర్ ఇప్పటికీ దొరకలేదు. అండ్ ఇది ఇప్పటికీ అన్రిజాల్వ్డ్ మిస్టరీ కింద మిగిలిపోయింది. నెంబర్ 2, ద టాయ్ బాక్స్ కిల్లర్. ఈ కిల్లర్ అయితే చాలా విచిత్రమైనడనే చెప్పుకోవచ్చు. ఇతని పేరు డేవిడ్ పార్కర్ రే. ఇతను తన విక్టిమ్స్ని ఎలా చంపుతాడో ముందే డిసైడ్ చేసుకొని ఒక వీడియోని వాళ్ళకి పంపించేవాడంట. ఆ వీడియోలో ప్రకారం అతన్ని ఎలా టార్చర్ చేస్తాడు, ఎలా చంపుతాడు అనేది క్లియర్గా వీడియోలో ఆ విక్టిమ్కి ముందే పంపిస్తాడంట. తను చనిపోతాడు అని తెలిసినా సరే ఎస్కేప్ అవ్వడానికి వీలు లేకుండా ప్లాన్ చేస్తాడు. వన్ ఆఫ్ ద సైకో కిల్లర్స్. నెంబర్ 3, ది లాస్ట్ పీపుల్ ఇన్ నేషనల్ పార్క్స్. హైకర్స్ ఉంటారు చూడండి, అంటే బైకర్స్ రైడర్స్ ఉంటారు చూడండి, వాళ్ళు నేషనల్ పార్క్లో చాలామంది మిస్ అవుతున్నారు. కనబడకుండా పోయి మళ్ళీ హ్యూమన్ లాజిక్కి అంతు చిక్కకుండా చాలా మైల్స్ దూరంలో ఎక్కడెక్కడో వాళ్ళ బాడీస్ అనేవి దొరుకుతున్నాయంట. ఎగ్జాంపుల్ షియర్ క్లిఫ్. అండ్ ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేకపోయారు. అండ్ ఇది కూడా ఒక అన్రిజాల్వ్డ్ మిస్టరీ కింద మిగిలిపోయింది. నెంబర్ 4, ద డాన్సింగ్ ప్లాగ్యూ. ఇదేంటంటే స్ట్రెస్బర్గ్లో ఒక ఉమెన్ హఠాత్తుగా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఆమె కొన్ని మంత్స్ వరకు నాన్ స్టాప్గా డ్యాన్స్ చేస్తూనే ఉంది. అండ్ ఇది చూసిన తన ఊరి ప్రజల్లో కూడా వందల్లో కొద్దీ ఆమెతో పాటు డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎంతలా డ్యాన్స్ చేస్తున్నారంటే చెమటలు పట్టి వాళ్ళకి ఊపిరి ఆడకపోయినా సరే వాళ్ళు డ్యాన్స్ అనేది ఆపడం లేదు. కొంతమంది ఓపిక అయిపోయి మొత్తం క్షీణించి చనిపోయారు. అండ్ చాలామంది హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. అయినా కూడా చాలామంది డ్యాన్స్ ఆపేవాళ్ళు కాదు. అండ్ లేటెస్ట్గా సర్బియన్ గర్ల్ డ్యాన్స్ చూసి డిజీజ్ అనేది ఇక్కడికి కూడా వచ్చిందని చాలామంది అంటున్నారు. ది ఈగైన్ గ్రో సాలిటరీ కన్ఫైన్మెంట్. ఇది ప్రిజనర్స్ ద్వారా ఎక్స్పీరియన్స్ చేయబడింది. ఒకరోజు జైల్లో ప్రిజనర్స్ కంప్లైంట్ చేశారు. ఏమనంటే వాళ్ళకి షాడోస్ కనబడుతున్నాయి, డిఫరెంట్ పీపుల్ వచ్చి ఏవేవో వింత వింత మాటలు చెప్తున్నారని కంప్లైంట్ చేశారు. అయితే ఆ షాడోస్ ఎవరివో కాదు, అక్కడ ఉన్న గాడ్స్వి. అయితే ఈ ప్రిజనర్స్ ఇలా ఆలోచించడానికి ఎందుకు కారణం అని చూస్తే సాలిటరీ కన్ఫైన్మెంట్. ఎక్కువ రోజులు ఒకే రూమ్లో ఎవరితో మాట్లాడకుండా ఉండడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ అనేది ఇలాంటి యొక్క ఫీలింగ్స్ని తీసుకొస్తుంది. ప్రిజనర్స్ డిఫరెంట్ ఇల్యూజన్స్ ఆలోచించుకొని వాళ్ళే భయపడుతున్నారంట. ఓకే గాయ్స్, ఇది వాళ్ళ టాప్ 5 స్కేరియస్ట్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించిందంటే కింద ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్, బాయ్.